కసి ఉండి తపనుండి ఎదగాలి, నేను 10 మందికి ఆదర్శంగా ఉండాలి, నా భార్య పిల్లలకి నేను ఒక ధైర్యంగా డబ్బు సంపాదించాలి, డబ్బు మీద పిచ్చి లేకపోయినా పిడిచి డబ్బు పిచ్చి పట్టించుకోవాలి. డబ్బు గౌరవించాలా లేదా? డబ్బు పిచ్చి పడితేనే డబ్బు దొరుకుద్ది అంట మనకి. నాకు ఇంతకుముందు తెలియదు, ఏదో లైట్ తీసుకునేవాడిని. ఏ పిచ్చి పడితే ఆ పిచ్చిలో మనం గొప్ప వాళ్ళం అవుతాం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ అంటే పిచ్చి, బాగా పెద్ద స్థాయికి పోయినా లేదా? బాలసుబ్రహ్మణ్యంకి పాటలు పిచ్చి, పెద్ద స్థాయికి పోయినా లేదా? సుమకి యాంకరింగ్ పిచ్చి, పెద్ద స్థాయికి పోయిందా లేదా? చిరంజీవికి యాక్టింగ్ పిచ్చి, పెద్ద స్థాయికి పోయిందా లేదా? పిచ్చి పట్టిన వాళ్ళందరూ రిచ్ అవుతారు. మన కేసీఆర్ సార్ తెలంగాణ పిచ్చి వచ్చిందా రాలేదా? పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డికి కుర్చీ పిచ్చి పట్టి వచ్చిందా రాలేదా? ఇప్పుడు మనకే పిచ్చి పట్టాలి, వద్దా? తొందరగా పిచ్చి పట్టించుకోండి. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను చాలా మంది అన్నారు, అబ్బాయి పిచ్చోడు వస్తున్నాడు తలకాయ తింటాడు. స్టార్టింగ్ లో వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడినా నేను పోయి ఎస్టీజీ మాట్లాడేవాడిని, జాయిన్ అవ్వాలి. వాళ్ళ సినిమాల గురించి మాట్లాడినా నేను పోయి ఎస్టీజీ మాట్లాడేవాడిని. వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు, నేను మాత్రం. ఒకరోజు మా మల్లేపల్లి అక్కంపల్లి దగ్గర పెదవారి దగ్గర ఆటో పల్టీ పడి ఒక 7-8 మంది దెబ్బలు తాగి గవర్నమెంట్ హాస్పిటల్లో చేతులు గిద్దరు కాళ్ళు కట్టుకోండి. నేను పోయిన సందర్భంలో నా ఫ్రెండ్స్ ఆ నలుగురు దాని గురించి మాట్లాడుకుంటారు. ఆటో పడిందంట, పాపం బయట ఎవరు చనిపోలేదు అది అనుకుంటారు. అప్పుడు కూడా పోయి నేను వెస్టీజ్ మాట్లాడి వాళ్ళందరూ నువ్వేం మనిషిగా నాయన, మీ జనం మొత్తం చచ్చిపోయినా కూడా నీకు వెస్టీజ్ అన్నారు. మరి మీరే కదా నన్ను వెస్టీజ్ పిచ్చోడు అన్నది. వెస్టీజ్ పిచ్చోడు ఏం మాట్లాడుతుంది? సచిన్ టెండూల్కర్ క్రికెట్ పిచ్చి కదా, భూకంపాలు వచ్చినా వరదలు వచ్చినా ఏమొచ్చినా ఏం అసలు పట్టించుకోండి ఆయన. ఓన్లీ ఫర్ క్రికెట్. బౌలర్ ఎవరు, బాల్ ఎలా ఆడతారు, నేను ఎలా ఆడాలనేది మాత్రమే ఆలోచించేవాడు. లేదా అన్నిటికీ కనుక స్పందిస్తూ ఉంటే ఒకరోజు మద్రాసులో తుఫాన్లు వచ్చింది, ఒకరోజు గుజరాత్ లో భూకంపం వచ్చింది, ఇంకొక రోజు రాష్ట్రంలో ఎక్కడ అల్లర్లు జరిగింది, రకరకాల న్యూస్ వస్తున్నది అవునా లేదా? ఫోకస్ అంతా అటుపోతే ఇక్కడ గొప్ప స్థాయికి పోలేదు. సో మీరు కూడా 1 year లక్ష్యం తీసుకోవాలంటే మీ ఫోకస్ మ్యాక్సిమం ఎక్కడ మీటింగ్ ఉంది నేను వెళ్ళి కూర్చోవాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోవాలి. మీటింగ్ టు మీటింగ్, మీటింగ్ టు మీటింగ్, మీటింగ్ టు మీటింగ్, మీటింగ్ టు మీటింగ్. ఒక 30 మీటింగ్లకు రండి, మీరు తెలియకుండానే లోపల మీకు బలం వచ్చేస్తుంది. నేను లక్ష్యం సాధించాను అని నమ్మకం వస్తుంది. ఒక మీటింగ్ వచ్చి 10 నిమిషాలు కూర్చొని ఫోన్ పట్టుకొని 3 సార్లు లోపలికి బయటికి తిరిగితే దొరకదు సక్సెస్. ఏకాగ్రత కుదరకపోతే సక్సెస్ రాదు. భూతద్దమైన మీరు కదిలిస్తూ ఉంటే పేపర్ని కాల్చలేదు, ఫోకస్ పెడితేనే పేపర్ని కాలుస్తుంది. మీరు కూడా లక్ష్యం వెస్టీజ్ వైపు కేంద్రీకరించాలి. మీ శక్తి మొత్తం వెస్టీజ్, మీ నాలెడ్జ్, మీ జ్ఞానం, మీ చదువు, మీ ఎక్స్పీరియన్స్ మొత్తం దీని వైపు కేంద్రీకరించండి. 1 year లక్ష్య తీసుకునే వరకు దీని నిద్ర కూడా పోనీ డిసైడ్ అవ్వండి. మా ధనలక్ష్మి మేడం చెప్పింది ఒకసారి, లక్ష్య తీసుకునేదాకా నేను ఎవరు పెళ్లిళ్ళకు పోను, ఇంకా ఫంక్షన్లకు పోను, ఈవెన్ చచ్చిపోయినా కూడా పోను, ఒకటే మాట అని పనిచేసింది. 1 year వచ్చిందా రాలేదా? 3 లక్షలు ఈ రోజు, వచ్చే సంవత్సరం ఇదే టైంకి ఈజీగా ఒక 6 లక్షలకి గ్యారెంటీకి పోతుంది. ఒక్క మెట్టు మీరు ఎక్కండి, 10 మెట్లు సక్సెస్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. 1 లక్ష వరకు మీరు కష్టపడండి, తర్వాత 2 లక్షలకి ఎలా పోతారో మీకు తెలియదు, నేను ఎలా పోయినా నాకు తెలియదు. నేను 1 లక్ష వరకు మాత్రం వెస్టీజ్లో ఒక పిచ్చి పట్టిన వ్యక్తిలాగా పనిచేస్తాను. 1 లక్ష వరకు తర్వాత అంత స్ట్రెస్ లేదు, వెళ్ళిపోతాం, దాటితో పడుతుంది పోతుంది. 1.5 లక్షన్నర వచ్చినప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చి 5 నెలలు వర్క్ చేయలేదు టీము, నేను అందరూ ఇంటికి ఆగిపోయినాం. ఆగిపోయినా కూడా మా టీం వాళ్ళందరూ వాడినారు ప్రోడక్ట్, సబ్బు, పేస్ట్, ఆయిల్. అందరూ ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు 100% ఇవే వాడతారు, బయట వాడరు. వాళ్ళు వాడినా కూడా నాకు కరోనా టైంలో 5 నెలలు ఇంట్లో కూర్చుంటే ఒక నెల 73, 93, 1,07, 1,35, 1,65 ఇంట్లో కూర్చుంటే 5 నెలలు వచ్చింది అమౌంట్ వచ్చింది. అగైన్ మళ్ళీ కరోనా తగ్గిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఎక్కడికి దగ్గర 6-7 లక్షలు పోయింది. ఇప్పుడు 1.5 లక్ష కరోనాకు ముందు సమస్య వచ్చింది, మళ్ళీ కొంచెం తగ్గినాం, మళ్ళీ ఏమైంది, ఎలా పెరిగిందో తెలియదు. 1 లక్షకు ముందున్న వర్క్ నాకు ఇప్పుడు అంత కష్టం లేదు. ఇప్పుడు పైసలు వస్తుంటే ఏం కష్టం అనిపిస్తుంది, పైసలు రానప్పుడు కష్టం, అవునే కదా? ఇప్పుడు ఆడుతూ పాడుతూ ఏదో మీటింగ్లు పెట్టుకుంటూ పోయేది ఇష్టం అయితే, లేదు నాకు బోర్ కొట్టింది ఇష్టం లేదు, ఇంటికాడ పడుకుని అడిగే వాళ్ళు లేరు. ఎంత లైఫ్ ఎట్లా ఉంటుంది చెప్పండి సార్? లక్షలు డబ్బులు వస్తున్నాయి, బాస్ లేడు, మళ్ళీ ఎంత బాగుంటుంది చెప్పండి? సో ఇదంతా రావాలంటే ముందు మనం నలగాలి, కష్టపడాలి. ఈరోజు రజనీకాంత్ ఒక స్థాయికి పోయినంటే కష్టపడ్డాడు, చిరంజీవి ఒక స్థాయికి పోయినంటే, కేసీఆర్ సార్ చైర్లో కూర్చున్నాడంటే కష్టపడ్డాడు, జగన్మోహన్ రెడ్డి చైర్లో కూర్చున్నాడంటే చేసిండు వాళ్ళు కష్టం. ఆ కష్టం ఎవరు కనపడదు, కుర్చీలో కూర్చున్నది ఒకటే కనపడుతుంది అందంగా. మనం చాలా మంది ఎంఎస్ఆర్కు 8 లక్షలు, ధనలక్ష్మి 3 లక్షలు ఈ కనపడుతున్నాయి. వీళ్ళు వెనకాల కష్టం అది చదవరు ఎవరు, అది చదివితే మీకు సక్సెస్ వస్తుంది. చెప్పు 8 లక్షలు చూస్తే సక్సెస్ రాదు,
ఎంఎస్ఆర్ ఏం చేసిండు? త్యాగాలు చేసిండు. పండగలు లేవు, ఫెస్టివల్స్ లేవు, ఎవరు పెళ్లిళ్ళు లేవు, ఫంక్షన్స్ అన్నిటికీ అవాయిడ్ చేసేసిండు. వెస్టీజ్